ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ఎఫెక్ట్ భారత్ మీద కూడా పడే అవకాశాలు కనబడుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రాబోతుంది. మరికొద్ది గంటల్లో గనుక ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చినా, అలాగే హర్మూజ్ జలసంధి క్లోజ్ అయినా ఖచ్చితంగా భారత్ మీద పెట్రోల్ డీజిల్ ధరల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఇటు మార్కెట్ అలాగే గోల్డ్ రేట్లు అమాంతం పెరుగుతాయి, మార్కెట్ అమాంతం కూడా పడిపోతుంది, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరుగుతాయి. మరి పెట్రోల్ డీజిల్ ముందుగానే ట్యాంకర్లు నింపి పెట్టుకోవాల్సిన అవసరం కనబడుతుందా అంటే ఇప్పటికిప్పుడే అయితే కనబడడం లేదు, కానీ కొన్ని గంటల్లో అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా వస్తాయి. ఈ నేపథ్యంలో ఆ యుద్ధానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలకు భారతదేశం మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశానికి ఏంటి అనేది చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే హర్మూజ్ జలసంధి దీనికి ప్రధాన కారణంగా కనబడుతుంది. హర్మూజ్ జలసంధిని గనక క్లోజ్ చేస్తే, ఎందుకంటే అమెరికా ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా ఇటు ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతుందన్న భయంతో, అంటే ప్రస్తుతానికి రాయిటర్స్ ఇస్తున్న అంచనాల ప్రకారం, రాయిటర్స్ నివేదిక ప్రకారం ప్రముఖ చమురు సంస్థల ఆయిల్ మేజర్స్ ఏవైతే ఉంటాయో వారి నౌకలన్నీ కూడా ఇదే హర్మూజ్ జలసంధి గుండా వెళుతూ ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ముడి చమురు రవాణాలో సుమారుగా 20% నుంచి 25% వరకు కూడా హర్మూజ్ జలసంధి ద్వారానే ఇవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేస్తే గనక, అంటే ప్రస్తుతం నెలకొన్న ఈ అనిశ్చితి వల్ల, ఈ యుద్ధం కారణంగా క్లోజ్ చేస్తే గనక క్రూడ్ ఆయిల్ ధరలు ఏవైతే ఉంటాయో, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏవైతే ఉంటాయో అవి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ జలసంధి పూర్తిగా మూత పడితే గనక ఇంతకు ముందు చెప్పినట్లుగా ధరలు బ్యారెల్ కు దాదాపుగా $100 మార్కును దాటే అవకాశాలు కూడా ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యారెల్ ధరలు $100 మార్కును దాటితే కనుక పెట్రోల్ కొనాలంటే కూడా భయపడేలాంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు ఇరాన్ పార్లమెంట్ మజ్లిస్ గతంలోనే ఈ జలసంధిని మూసివేయాలని సిఫార్సు చేసిన నేపథ్యంలో మరి ప్రస్తుతం ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ ప్రాంతంలో కొన్ని క్షిపణి ప్రయోగాలు కూడా చేసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో మరి మొత్తానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో ఈ జలసంధి ప్రాంతంలోనే వాళ్ళు క్షిపణి ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి, సైనిక విన్యాసాలు కూడా అక్కడే నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి, ఒక రకంగా పరోక్షంగా జలసంధిని మొత్తాన్ని కూడా ఇరానే నియంత్రిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా మరి ఖచ్చితంగా ఒకవేళ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే, జలసంధి క్లోజ్ చేస్తే గనక పెను ప్రమాదమే కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే భారత్ తన ముడి చమురు దిగుమతుల్లో సుమారుగా 40% దిగుమతులు ఏవైతే ఉంటాయో అవి ఈ మార్గం ద్వారానే మనం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ జలసంధి మూసివేత గనక జరిగింది అంటే గనక భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే అధికారికంగా పూర్తి స్థాయి మూసివేత అనేదైతే ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా వాణిజ్య నౌకలు ఈ మార్గాన్ని నివారించగలిగితే గనక ఈ వ్యవస్థ మొత్తం కూడా స్తంభిస్తుంది. ఈ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ యుద్ధం కారణంగా ఇటు భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు కనబడుతున్నాయి.